చంద్రబాబు కనబడుటలేదు. ఆయన ఏ దేశంలో ఉన్నాడో ఎల్లో మీడియాలోనైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కదా! ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు? అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గమే చెప్తోంది. చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలోనూ గోప్యమెందుకో? ఓటమి భయంతోనే పారిపోయారని వారి మాదిరిగా మేము అనలేం. అధినేతల వైఖరిని బట్టి క్యాడర్ కూడా రాజకీయ దాడులు ఆపి సంయమనం పాటించాలి అని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ గొడవలకి అసలు ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎన్నికలు చూశాను. నేను ఇది ఎనిమిదోసారి ఎన్నికల్లో పిలిచాను. ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ చూడలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజులు అది కింద మీద పడేవారు, ఏదో మాటలు కోట్లు ఏదో మాట్లాడుకునేవారు, లేకపోతే చిన్న ఎక్కడ ఉంటాయి అయిపోయాయి. ఇప్పుడు కొత్త తమాషా ఉంది. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ, ప్రధాన రాజకీయ పార్టీ నాయకులందరూ విదేశ టూర్లో ఉన్నారు. మా నాయకుడితో కలిపి ఆయన కూడా పిల్లలు చూడడానికి ఫ్యామిలీతో ఆయన లండన్ వెళ్ళారు. అక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తారు. ఇది చూసుకుని ఆయన మీద లేనిపోయి పొంగాలుగా రాశారు. ఏదో ఫ్లైట్ వచ్చి కొద్దిగా మా వాతావరణం బాగోలేక ల్యాండ్ అవ్వడం వచ్చేది, హ్యామ్స్టమ్కి వెళ్తే అక్కడ ఏదో వెళ్ళిపోయింది, ఏదో అయిపోయింది. ఇక్కడ ఒక అతను వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి ఓ మెసేజ్ ఇచ్చి ఆయన అల్లి కంటే అడ్డియాలని చెప్పింది ఓ మెసేజ్ ఇచ్చాడు. చదువుకున్న సొంట తిరమసు. నేను మన్నాడు చూస్తే, మళ్ళీ మన్నాడు పత్రికల్లో, మన్నాడు కొన్ని టీవీల్లో చూస్తే, కొన్ని వారు చూస్తే చంద్రబాబు నాయుడు విదేశాలు ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ పారిపోయారని చూసాం. ఈ చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి, ఎవడు చెప్పా చేయకండి. మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు. అదే చెప్తాను నేను ఉండు. అదే ఈయన వచ్చి అక్కడికి వెళ్ళాడు బాబు అని చూస్తే, ఆయన వచ్చి అక్కడికి ఏ దేశం వెళ్ళాడో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాలేదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకే తెలియదు. మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడండి? మీకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చి ఆచూకీ లేదు. రేపు 2 పత్రికల్లో వెళ్ళిన ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ఆచూకీ కనుక్కున్న వారికి పారితోషికపండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఏంటి ఇక తీరమ్మ చూస్తే ఈయన వెళ్ళిపోయాడని, కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఎంతకంటే ముందే పారిపోయాడు అతను. ఆయన భార్యను తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఎంతకంటే ఓ 3 రోజుల ముందే. ఇంకా సెలబ్రిటీ వారు కూడా ఎక్కడికి వెళ్తారని, ఏదో ఎవరికి వెళ్తారని ఏదో టీవీలో చూశాను. ఏదో ఏ టీవీలో చూశాను, అది చూశానమ్మా. అది చెప్పేది ఏంటి, ఆయన ఏదో అవార్డు వెళ్తాడని చెప్పి ఏదో టీవీలో చూసాను, ఆయన చూశాను. ఇలాగా అందరూ వెళ్ళిపోయారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నా ఏంటంటే, ఎన్నికలు అయినాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులందరూ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. రెండో తర నాయకులు వచ్చి ప్రయాణాల్లో ఉన్నారు. ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టింగ్లు, ఆ నాన్సెన్స్, న్యూసెన్స్ ఇవి ఆపండి. అవునన్నా కాదని రాష్ట్రం ఎవరు పోవలసిన మనుషులు కాదు. అందరూ ఇక్కడ ఉండవలసిన వాళ్ళే. రాష్ట్ర అభివృద్ధి అందరూ భాగస్వాములమే. సరే, ఏ పార్టీలో ఎవడున్నప్పటికీ అందరూ బాధ్యతగా పౌరులే. మన బాధ్యత మనం గుర్తెరగాలి. సమ్ టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకు వయసు హరి అండ్ వరి ఎందుకు చెప్పండి? హరిని వరిని ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ అంటే
ఒక విషయం నాకు చెప్పండి, అసలు చంద్రబాబు ఎందుకు చెప్పకండి ఇప్పుడు చెప్పింది ఏంటి? నేను ఇవాళ ప్రశ్న నా ప్రశ్న మీద ఆన్సర్లు ఇవాళ రివర్స్ ఇవాళ మన ప్రెస్ కాన్ఫరెన్స్ రివర్స్. నాది ప్రశ్న మీ ఆన్సర్. ఏబిఎన్ ఎవరు చెప్పండి? T5 ఎందుకు చెప్పకండి పేరు? పోనీ చెప్పండి. తప్పే ఉంది చెప్తే నష్టం ఉంది. వెళ్తున్నానని చెప్పాలి, వెళ్తున్నానని చెప్తే నష్టం ఉంది. దానివల్ల ఇబ్బంది ఏముంది? ఏమనుందా ప్రమాదం? సెక్యూరిటీ అవసరం లేదంటే సార్ నేను పర్మిషన్ గురించి ఎత్తాను. చెప్పాలి అవసరం లేదా, చెప్పాల్సిన అవసరం ఉందా అనేది నువ్వు వెళ్తే వాడు ఈవెన్ నేను వెళ్ళి ఒకరు అడుగుతారు మా ఆఫీసర్లు, ఇంకా నేను మంత్రిని కాబట్టి. అలాగే వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్తాం. కానీ ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో గవర్నమెంట్ నడుపుతున్న నాయకుడు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన అవసరం లేదు, మా ఇష్టం మీరు తిరుగుతామంటే మరి తిరుగు అవడుతుంది. అదైతే మరి నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు అడగదా? ఎందుకు పోస్టింగ్లు పెట్టాలా? ఎందుకు ఆంసంలో దిగిపోతున్నారు, అక్కడ ఏమైపోయిందని చెప్పిన కలదప్పుడు టీవీలోను ఎందుకు డిబేట్లు చేయాలా? ఎందుకు చేయాలా చెప్పండి? మరి ఇదే అక్కడ కూడా వర్తిస్తుంది కదా? వర్తిస్తుందా? అందరికీ సమానమే కదా? మా ఇల్లుకి మీ ఇల్లుకి ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చొని నేను అక్కడికి వస్తే అంత దూరమే, నేను వస్తే అంత దూరమే కదా? మరి ఏమైంది? దానికి వచ్చి ఈయన వచ్చి వెళ్ళిపోయాడు, అక్కడ ఉండిపోతాడు, ఇక్కడ నుంచి మరి రాడు అని వాళ్ళు మా పార్టీ అంతా మేమంతా చంద్రబాబు వెళ్ళిపోయాడు, మరి ఇంక వాడడం అయిపోయింది, ఇంక మరి రావక్కర్లేదు ఇంక ఇండియాకి. ఎలాగే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు, ఇప్పుడు ఇండియాకే రావక్కర్లేదు, ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు కదా, హైదరాబాద్ పారిపోయాడు కదా, ఇప్పుడైతే ఇంకా దేశం వెళ్ళిపోయాడు అని మేము గత 5 సంవత్సరాలు ఏదొచ్చినా పరిగెట్ హైదరాబాద్ పారిపోయాడు కదా సార్. హైదరాబాద్ నుంచి కదా మనం తెచ్చుకున్న వాళ్ళు అతను వచ్చేవాడు, స్పెషల్ ఫ్లైటో రెగ్యులర్ ఫ్లైటో అది హెలికాప్టరో ఏదో పెట్టుకోండి. అది రెండో విషయం. అది రెండో విషయం. నియమాలు మా పార్టీ మేము గెలుస్తాం అనుకుంటున్నాం, వాళ్ళ పార్టీ నువ్వు వచ్చి గెలుస్తాను నువ్వు అనుకోవచ్చు, మేము కాదు, నేను వాదించను. కానీ ఎప్పుడైనా విదేశాలకు వెళ్తున్నప్పుడు, నాయకుడు వెళ్తున్నప్పుడు వాడు అక్కడ ఇది ఎయిర్పోర్ట్లో నుంచి వాడు అమెరికా నుంచి వచ్చిన ఒక డాక్టర్ చదువుకున్నవాడు అతను ఆ రకంగా మెసేజ్ ఇవ్వడం తప్పు కదా? దానికి ముందు మా టీవీలో అనుకుంటున్నాను ఒక అమ్మాయి, మా టీవీలో ఇందా చెప్పిన అవార్డుకి వెళ్తారండి, అమ్మాయి యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడతాడు, కంటైనర్లతో డబ్బులంట నావీ వాళ్ళు వచ్చి ఎస్కార్ట్ పెట్టి తీసుకోవద్దని. మనం నేను చెవిలో పువ్వు పెట్టుకొని చూస్తున్నాం అందరూ, నావీ వాళ్ళు ఎస్కార్ట్ అంట. ఇది ఇంప్రూవ్మెంట్ ఉందంట యూజ్ చేసి. నవడ మన దొరికడి ఎయిర్పోర్ట్లో మా టీవీలో డిస్కషన్ ఎవరో నేను ఆ డిబేట్ చూసాను, అమ్మాయి మన మా టీవీలో. అంత అంటే ఏ విధంగా మనం కిందకి దిగజారిపోతున్నామని. నాకు వాట్సాప్లో వస్తుంది, నాకు తెలియదు సోషల్ మీడియా. నాకు వాట్సాప్లో ఎవరు పెడతారనుకో, అది ఇష్టం ఉంటే ఒక రోజు చూస్తే ఇదని తీసేస్తాను. ఇవాళ చంద్రబాబు ఎందుకు పారిపోవాలా? భయంతో నింపాడు కదా, భయంతో కదా, ఎందుకు భయం అనేది కూడా క్వశ్చన్ మార్క్ కదా. దాన్ని తెలవని పాలు అందుకే ఎక్కడ రెస్పాన్స్ ప్రశ్న చెప్తున్నప్పుడు
చెప్పి చేసి ఏమి ఉండదు. పారిపోయాడు, లగెత్తిపోయాడు, తండ్రి కూడా ఇద్దరు కలిపి మోటార్లు సర్దిశారు, దుకాణం క్లోజ్ చేస్తారు. ఇది అలాంటి ఆస్కారాలు ఇవ్వకూడదు అంటాను ఒకటి. రెండోది ఏంటంటే ఆస్కారాలు ఇవ్వద్దండి. రెండోది ఏంటంటే ఏంటి ఆధునిక అందరూ కూడా ఏంటి వాళ్ళు 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 ఆరోగ్యం కోసమో, లేకపోతే ఫ్యామిలీతో గడపడానికో, లేకపోతే పిల్లలతో చదువులకో, లేకపోతే వ్యవహారాలతో చూడడానికో వెళ్ళారు. ఓకే, ఇక్కడ మనం కొట్టుకోవడం కిందని సోషల్ మీడియాలోను, టీవీలోను, వీటిలోను డిబేట్లో సాయంత్రం 7-8 వచ్చి డిబేట్లో వాళ్ళ ముగ్గురు, వీళ్ళ ముగ్గురు, 6 ఏంటి కంగాలి? ఎందుకు? దేనికోసం? ఎవడొద్దురం దానికి తీసుకొనిపిస్తుంది జనానికి. ఎక్కడ ఇలాంటి కల్చర్ ఎప్పుడు లేదు. అందుకే వాళ్ళు కూర్చొని కాఫీ తక్కువ మీద మాట్లాడతామని మళ్ళీ అందరం పిలిచాను. ఎప్పుడు ఇలాంటి కల్చర్ చూసామా రాష్ట్ర రాజకీయాలైనా? ముందుగా మా డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలు జరిగిన తీరుని, మేము ఎన్నికల్లో చెప్పిన మాటని, ఆ మాట మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన విధానాన్ని, అది చూసి ప్రజలు ప్రభావితమై మాకు ఇస్తున్న తీర్పుని మేము నమ్మి ముందు మాట్లాడాం. ఆ తర్వాత పిచ్చపాటిగా జరుగుతున్న పరిణామాల మీద ఇంత మాట. వెరీ క్లారిటీ, వెరీ క్లారిటీ. 175 మాకు వెరీ క్లారిటీ. 175 ఏంటి నీకేం డౌట్ ఉందా? నీకు కావాల్సింది డైరెక్ట్ క్వశ్చన్, నేను డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాను. మాకు ఎన్ని సీట్లు వస్తాయని నువ్వు అడుగుతున్నావు క్వశ్చన్. ఎన్ని సీట్లు వస్తాయని